మొత్తం తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైతే. సో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది, తర్వాత 2 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ఉంటుంది, సాయంత్రానికల్లా ఆ రిజల్ట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో కరీంనగర్లో పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. శ్రీనివాస్, కరీంనగర్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 408 పంచాయతీలకు మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. మనం హుజరాబాద్ నియోజకవర్గంలోని ఒక గ్రీన్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ పోలింగ్ స్టేషన్ని చాలా గ్రీనరీగా ముస్తాబ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓటర్లకు కూడా పోలీసులు వెల్కమ్ చెప్పి ఓటేయటానికి సహకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒకసారి గ్రీన్ పోలీస్ స్టేషన్ని మనం విజువల్స్లో చూడొచ్చు. మొదటిసారిగా కొన్ని ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లలో ఈ గ్రీనరీ అంతా కూడా ఏర్పాటు చేశారు. అందంగా ముస్తాబ్ చేసి పూలతో గ్రీన్ పోలింగ్ స్టేషన్కు వచ్చే వారిని ఓటర్లను అయితే కొంచెం వెల్కమింగ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఈ పోలింగ్ స్టేషన్ అంతా కూడా సింగపూర్ పోలీస్ స్టేషన్ అంతా కూడా పోలింగ్ స్టేషన్ అంతా కూడా మొత్తం గ్రీనరీతో ఏర్పాటు చేసి ఓటర్లు అంటే ఓటు వేసే పోలింగ్ బూత్ లోపలికి వెళ్లే వరకు కూడా గ్రీన్ బెలూన్స్, గ్రీన్ మ్యాట్స్, అలాగే అరటి ఆకులతో కట్టి చాలా అందంగా ముస్తాబ్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే మూడో విడత కొంత ముఖ్య నేతలకు టెన్షన్ అయితే నెలకొంది. ఎందుకంటే అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం అంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో 4 మండలాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఇటు జగిత్యాల నియోజకవర్గంలోని ధర్మపురిలో కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గంలోని 4 మండలాలకు ఈరోజు పోలింగ్ జరగబోతోంది. సో మొత్తంగా అయితే మూడో విడత ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 1 గంట వరకు పోలింగ్ కొనసాగి ఆ తర్వాత రిజల్ట్స్ని మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు మూడో విడత కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ రాజకీయ పార్టీలు అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడో విడతలోనూ తమదంటే తమదే పై చేయి కావాలని ఉవ్విల్లూరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొదటి 2 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. సో మూడో విడతలో కూడా చివరిగా ఎక్కువ మెజారిటీ స్థానాల్లో సర్పంచ్ తమ అభ్యర్థులు బలపరిచిన వారిని గెలిపించుకునే దానికైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.